ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మహిమగల సువార్త సభలకు వచ్చినటువంటి దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సభలకు ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు సురేష్ గారికి, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి బృందం అంతటికి ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు. మీతో ఈ రాత్రి ఈ సమయంలో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి ఇప్పుడు 9 గంటల వరకు ప్రయాణంలో చాలా సుదూర ప్రయాణం చేసి వచ్చాం. అయినప్పటికీ ప్రభు మీతో ఈ యొక్క రాత్రి కాలము, ఈ ప్రత్యేక సమయాన్ని మీతో కలిసి దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం వినటానికి మీరు ఎంతో ఆశగా ఇక్కడ కూడుకుని ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును వినడానికి ముందుగా ప్రార్థన చేసి దేవుని మాటలను ఆలకిద్దాం. దయచేసి ఇక్కడ ఉన్న వారికి 1 నిమిషం తల వంచి నాతో మాట్లాడు ప్రభువా, మీ స్వరం వింటే నేను ఆశీర్వదించబడతాను. మీ మాటల్లో దీవెన ఉంది ప్రభువా, మీ మాటల్లో విమోచన ఉంది, మీ మాటల్లో విడుదల ఉన్నది, మీ మాటల్లో స్వస్థత ఉన్నది, మీ మాటల్లో స్వాతంత్ర్యం ఉన్నది, మీ మాటలో అభిషేకము ఆనందం ఉన్నది. జీవము గల మీ మాటలు మాకు వినిపించండి తండ్రి. భూమి ఆకాశాలు గతించినా నీ మాటలు గతించవని సెలవిచ్చారు. మీ మాటలు వినుట వలన నాకు విశ్వాసం కలుగునట్లుగా, మీ మాటలు వెల్లడియగుట చేతనే వెలుగు కలుగునని సెలవిచ్చారు. మూయబడిన మా మనోనేత్రాలు వెలిగించబడి మా అంతరాత్మలు మీ వాక్యాన్ని గ్రహించేంత వివేకము, జ్ఞానమును మాకు ప్రసాదించండి అని దేవుని ఒక్కసారి అందరం వేడుకుందాం. మన బలహీనతల్లో తన బలమును పరిపూర్ణం చేసి తన యొక్క ఆత్మశక్తి చేత మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి ఒక్కసారి మొర్రపెట్టి ప్రార్థన చేద్దాం. కేవలం మన శక్తిని బట్టి మనం ఏమీ సాధించలేము. మన బలాన్ని బట్టి మనం ఏమీ అతిశయపడలేము. మన అతిశయానికి కారణము మన దేవుడే. కాబట్టి దేవుణ్ణి ఒక్కసారి అడుగుదాం. ప్రభువా, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించే అంతటువంటి జ్ఞానమును మాకు దయచేయండి, వివేచన మాకు దయచేయండి, గ్రహింపు మాకు దయచేయండి. లోతుగా ఉన్నటువంటి మీ వాక్య సత్యములను మేము అర్థం చేసుకుని ఆ వాక్యములో ఎదిగే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా అని దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రాత్రి సమయం మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి మంచి సమయము, ఈ ఏర్పాటును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ ప్రజలైన మీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించి ఆరాధించారు. స్తుతులపైన ఆసీనుడైన మా ప్రభువా, మీకు శతకోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, వేల్పులందరిలో ఘనుడవు ప్రభువా. నీకు సాటి కానీ సమమైన వారు కానీ ఈ సర్వలోకంలో, సర్వ సృష్టిలో ఎవరు లేరని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సమయంలో మీ వాక్యమును వినడానికి మేమందరము మీ పాదాల చింత కూర్చుని ఉన్నాం ప్రభా. యెహోవా స్వరము అరణ్యమును కదిలించునని సెలవిచ్చారు. మీ స్వరం చేత మా హృదయాలను కదిలించండి, మా ప్రాణములను తెప్పరలు చేసి మీ వాక్యం చేత బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16, 17 వచనములను చదువుకుందాం. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా
రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. మనం చదివిన ఈ లేఖన భాగం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాల్లో చాలా అతి శ్రేష్టమైనటువంటి గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలును సౌలుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంకల్పాన్ని బట్టి దమస్కుకు వెళుతున్నటువంటి ఈ సౌలును ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గములో సంధించి ఆయన నామమును భరించుటకు ఒక సాధనముగా సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు యూద మతం అంటే ఎంతో ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన సమాన వయస్కులైనటువంటి వారిలందరి కంటే పితరుల పారంపర్య ఆచారములంటే చాలా ఇష్టము కలిగిన వాడై జీవించేవాడు. బెన్యామీను గోత్రములో పుట్టాడు. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలు పేరున నామకరణం చేయబడ్డాడు. 8వ దినమే సున్నతి ఆచరించబడ్డాడు. అతి శ్రేష్ఠుడైనటువంటి ప్రబోధకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడు గమలియేల్ అనేటువంటి ఒక రబ్బీ వద్ద పాదాల దగ్గర పెరిగినవాడు. ధర్మశాస్త్రం అంతటినీ కూడా బాల్యము నుండి తూచ తప్పకుండా ప్రతి ఒక్క దాని విషయంలో నిందారహితుడిగా జీవించినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రైస్తవ మార్గాన్ని నాశనం చేయాలని ప్రధాన యాజకుని దగ్గర నుండి అనుమతి తీసుకున్నాడు. యవన కాలంలోనే మతం అంటే ఆసక్తి గలవాడు గనుక సెన్హాద్రి అనేటువంటి మహాసభలో ఒక సభ్యుడిగా కూడా పౌలు చేరి ఉన్నాడు. 72 మంది ఉండేటువంటి ఈ సుప్రీం కౌన్సిల్లో పౌలు గారు కూడా ఒక సభ్యత్వం కలిగిన వాడై ఉన్నాడు. సంఘమును హింసించడంలో ప్రధానమైన పాత్ర పోషించాడు. పరిశుద్ధులను చంపినప్పుడు వారి చావుకును కూడా ఆయన సమ్మతించాడు. ఐ క్యాస్ట్ మై ఓట్ అన్నాడు. ఓటు కూడా వేశాడు వారు చంపుతూ ఉంటే. పరిశుద్ధులను చంపినప్పుడు వారి వస్త్రాలను తన దగ్గర ఉంచుకుని ప్రధాన యాజకుని దగ్గర మంచి పలుకుబడిని సంపాదించినటువంటి ఒక మతనిష్ట కలిగిన వాడు సౌలు. ఏ మార్గమునైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో ఇప్పుడు ఆ మార్గము కొరకే దమస్కు వెళుతూ ఉండగా ప్రభు యొక్క వెలుగు ఆయన్ను సంధించింది. అతని జీవితం మారిపోయింది. ఏ మార్గాన్ని పాడు చేయాలనుకున్నాడు ఇప్పుడు ఆ మార్గాన్ని బోధించడం ప్రారంభించాడు. వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉండగా దేవుడు తన దాసుడైనటువంటి అననీయను పంపాడు. అననీయ కూడా సందేహించాడు, నేను వెళ్ళను, ఆ సౌలు సామాన్యుడు కాదు, అతడు మారి ఉండడు అన్నప్పటికి కూడా దేవుడు చెప్పాడు, నేను అతన్ని ఏర్పరచుకున్నాను, ఐ హ్యావ్ చూజన్ హిమ్. అన్యజనులకు నేను అతన్ని అపోస్తులుగా నియమిస్తున్నాను. నేను అన్యజనులు అనేకుల మంది ఉన్నారు, నా నామమెరుగని ప్రజలందరికీ ఆయన సువార్త ప్రకటించాలని సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత అపోస్తులైన పౌలు గారు కడమ అపోస్తులందరికంటే కూడా ఎక్కువగా ప్రయాసపడ్డాడు ప్రభు కొరకు. యేసు ప్రభు వారి యొక్క అపోస్తులలో 12 మంది కంటే ఎక్కువ సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పౌలు గారే. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త ఇవాళ ప్రపంచమంతటా వ్యాపించిందంటే, భారతదేశం ఇంత ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రములో సువార్త ఇవాళ వినబడుతుందంటే దానికి ఒక ముఖ్యమైన కారకుడు అపోస్తులైనటువంటి పౌలు. సువార్తను గురించి ఎప్పుడు సిగ్గుపడేవాడు కాదు. సువార్త గురించి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. సైనికుడు యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో అలాగే తాను ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. తను కనిన కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ అంటాడు, తిమోతి, సమయమనక అసమయమనక సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండు. నీవు బోధించడానికి, తప్పుదిద్దటానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి దైవజనుడైన వాడు ఎప్పుడు సన్నద్ధుడై ఉండి ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని తన కుమారుడైనటువంటి తిమోతికి పౌలు చెప్పాడు. సువార్తను గురించి ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. ప్రభువుని గురించి ఎవరైనా సిగ్గుపడితే
దేవుని యొక్క దూతల ఎదుట కూడా ప్రభువు వారిని గురించి ఒప్పుకోవడానికి ఆయన అభ్యంతర పడతానన్నాడు. ఇక్కడ కూడున్నటువంటి మనందరం కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాల్సిన దినాలు వస్తున్నాయి. మన భారతదేశంలో ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలి అంటే ఇక్కడున్న మనందరి పైన ఆ భారం ఉంది. భారం అనేది ఎవరో పెడితే వచ్చేది కాదు, అది లోపటి నుండి రావాలి. యూ షుడ్ ఫీల్ కంపల్షన్ దట్ యూ హ్యావ్ టు ప్రీచ్ ది గాస్పెల్. సువార్త ప్రకటించాలనేటువంటి ఒప్పింపు నీ హృదయంలోంచి రావాలి. పౌలు అన్నాడు, అయ్యో సువార్త నేను ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. నా మీద ఉంది ఆ భారం. జ్ఞానులకు, మూఢులకు, గ్రీసు దేశస్థులకి, యూదులకి, అందరికీ నేను సువార్త చెప్పాల్సిందే. నా సువార్త నిమిత్తమై నా ప్రాణాన్ని త్యాగంగా చేయడానికైనా, దీని గురించి నేను ఖర్చు అయిపోవడానికైనా, దేనికైనా నేను వెనకాడట్లేదు. నేను ప్రభు యొక్క సేవ కొరకు ముందుకెళ్తున్నా అన్నాడు. పౌలు ప్రభు శ్రమ కొరకు, సువార్త కొరకు ఎంతో శ్రమ అనుభవించాడు. కొన్ని పట్టణాల్లో ఆయన్ని దొంగచాటుగా గంపలో ఉంచి దింపారు. దమస్కు పట్టణంలో ఆయన దేవుని వాక్యం చెప్తూ ఉంటే, ఇతడు ప్రభు మార్గాన్ని బోధిస్తున్నాడు, మతభేదాన్ని సృష్టిస్తున్నాడు ఇతను అన్నప్పుడు పట్టుకుని కొట్టాలని వస్తే ఆయన శిష్యులు ఆయన గంపలో ఉంచి రహస్యంగా గోడ మీద నుండి దింపారు. దమస్కు పట్టణం నుండి పారిపోయాడు. అక్కడి నుండి తెసలోనిక పట్టణానికి వెళ్తే అక్కడ ఆ ఇంటిలో ఉన్నాడని, యాసోను అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడని తెలిసి ఆ ఇంటి మీదకి వచ్చి పడ్డారు. ఆ ఇంటిలోంచి దొంగచాటుగా తప్పించుకుని పారిపోయాడు. అక్కడ నుండి బెరయాకు వెళ్ళాడు. బెరయాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి కూడా వచ్చారు యూదులు. ఆ ఊరికి వస్తే అక్కడి నుండి రహస్యంగా వెళ్ళిపోయి రాత్రి వేళ దాక్కుని వెళ్ళిపోయాడు. లుస్త్రా అనే పట్టణంలో రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడని ఊరు బయట వదిలేశారు. అలాగే ఫిలిప్పు పట్టణానికి వెళ్తే ఫిలిప్పు పట్టణంలో ఆయన్ని అక్కడ ఉన్నటువంటి వారు పుతోను దెయ్యమును వెళ్ళగొట్టాడనే నెపం మోపి ఆయన వీపులను కొరడాలతో కొట్టారు బాగా. ఆ రాత్రి చెరసాల్లో ఉంచారు. ఉదయమైనప్పటికీ దేవుడు చెరసాల పునాదులను బద్దలు కొట్టాడు. పౌలు యెరూషలేం పట్టణంకి వెళ్తే వీడు పీడ లాంటి వాడు, మతభేదాలు సృష్టిస్తున్నారని యెరూషలేములో ఆయన బంధించారు. ఎఫెసు పట్టణములో సువార్త ప్రకటించడానికి వెళ్తే నాటకశాలలో ఆయన బంధించి దుమ్మి చేసి పౌలును కొట్టాలని వచ్చారు. 5 మారులు 39 దెబ్బలు, కొరడా దెబ్బలు నేను తిన్నానని చెప్పాడు. అనేక మారులు ఓడ బద్దలైపోయినప్పుడు నేను శ్రమల్లో ఉన్నానన్నాడు. చాలాసార్లు ఆహారం లేక ఉపవాసాలు ఉన్నానన్నాడు. అరణ్యములో ఉపద్రవాలు ఎదుర్కొన్నాను. తరువాత సముద్రములో ఉపద్రవాలు ఎదుర్కొన్నాను. మార్గముల యందు ఉపద్రవాలు ఎదుర్కొన్నాను. దొంగల వలన నాకు శ్రమలు వచ్చినాయి. కొంతమంది యూదుల వలన శ్రమలు వచ్చినాయి. కొంతమంది కపట సహోదరుల వల్ల శ్రమలు వచ్చినాయి. అనేక మార్లు సంఖ్యలలో ఉన్నాను, ఉపవాసాలు చేశాను, జాగారములు ఉన్నా. నేను చాలా మార్లు కొట్టబడ్డాను, దూషించబడ్డాను. ఇవన్నీ కాకుండా సంఘముల కొరకు ఇంకా ఎంతో చింతపడుతున్నానన్నాడు. నిజంగా ఆయన యొక్క జీవించిన జీవితకాలం పరిశీలిస్తే ఒక 65 సంవత్సరాలు జీవించి ఉంటాడేమో పౌలు గారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడానికి అవకాశం లేదు ఆయన యొక్క సేవా జీవితం చూస్తే. అంత స్వల్ప కాలంలో ప్రభు కొరకు ఆయన పడినటువంటి శ్రమలను మనం గమనించినట్లయితే ఆయన శ్రమలు గురించి ఎప్పుడూ సిగ్గుపడలేదు. హి వాజ్ నెవర్ అషేమ్డ్. ఆయన్ని ఎగతాళి చేసినా సిగ్గుపడలేదు. ఆయన చూసి నవ్విపోయినా కూడా సిగ్గుపడలేదు. ఏథెన్సు పట్టణంలో ఇతడు చెప్పేదంతా వదరబోతు మాటలు, ఇవి పిచ్చి మాటలు చెప్తున్నాడు. చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడని ఏథెన్సు పట్టణం వారు పౌలు చూసి ఎగతాళి చేశారు. వీడు చెప్పేది మరలా వచ్చి ఇంకోసారి విందామని వెళ్ళిపోయారు. అయినా సిగ్గుపడలేదు ఆయన. ఎందుకని? మంచి విషయాన్ని చెప్పడానికి ఎవరైనా సిగ్గుపడతారా? చెడ్డ పని చేయడానికి ఎవరైనా సిగ్గుపడతారు? పాపం చేయడానికి సిగ్గుపడతారు, అబద్ధమాటానికి సిగ్గుపడతారు. మంచిదాన్ని చెప్పడానికి ఎవరు సిగ్గుపడతారు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్. కొంతమందికి అది అభ్యంతరంగా ఉండొచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమై ఉండొచ్చు. అది వెర్రితనమైనప్పటికీ అది వారికి వెర్రితనమే అయి ఉండొచ్చు. కానీ పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉంది. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్తలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాడు పౌలు గారు. నేటి దినాల్లో కొంతమంది విశ్వాసులైనటువంటి మన జీవితంలో ఎవరైనా ఒక అన్యుడు, మీకు ప్రక్కనున్న ఇంటి ప్రక్కన వ్యక్తో లేకపోతే ఉద్యోగంలో మీ
తోటి ఉద్యోగస్తుడో, కాలేజీలో మీ యొక్క కాలేజీలో తోటి విద్యార్థో, లేకపోతే మీకు తెలిసిన మిత్రురాలో మిత్రుడో ఉంటే యేసుక్రీస్తుని గురించి సువార్త మీరు చెప్పగలరా నేను అడుగుతున్నాను. నేను కెన్ యూ షేర్ జీసస్ క్రైస్ట్ విత్ దెమ్? ప్రభువుని గురించి కొన్ని మాటలైనా చెప్పే అనుభవం నీకుందా? సువార్త చెప్పకపోతే మనందరికి కూడా ఆ బాధ్యత, సువార్త ప్రకటించాల్సినటువంటి భారము మనందరి మీద ఉంది. భారతదేశంలోనూ ప్రజలు నశించిపోతున్నారు. మనం వెళ్ళి చెప్పాలి సువార్త. నిన్నటి దినమందు నేను మాకు ఒక గ్రామానికి వెళ్తుంటే ఆ గ్రామంలో నేను చూస్తున్నటువంటి దారి పొడవున ఎక్కడ చూసినా విగ్రహాలు నిలవబెట్టి, ఆ విగ్రహాలకి అరటి చెట్లు కట్టి, వాటికి అరటి పండ్లు పెట్టి, రకరకాలైనటువంటి పండ్లు పలహారాలను పెట్టినప్పుడు నాకు వాళ్ళ యొక్క అవివేకాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. హృదయం అంతా వేదంతో నిండిపోయింది. ఎందుకంటే నా దేశ ప్రజలు సత్యాన్ని విడిచిపెట్టి ఎందుకని ఇట్లా అసత్యాన్ని ఎందుకని నమ్ముతున్నారు? నిజమును విడిచిపెట్టి ఎందుకని అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు ఈ జనం? వీరికి ఎలా సువార్త చెప్పాలి అని నా హృదయం వేదంతో నిండిపోయింది. కారణం, సత్యం తెలుసుకున్నటువంటి నాకు మంచిని చెప్పాలనే కోరిక నాలో నీలో ఉండాలి. నశించిపోవచ్చున్న వారి పట్ల వేదన మనకు ఉండాలి. పౌలు గారి యొక్క అనుభవం మనం చూస్తే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 19వ వచనంలో 20:19లో, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనెలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. చూసారా, ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. ఇక్కడే ఉన్నారు అందరూ. ఏం చేయలేదట? ప్రయోజనకరమైన దాన్ని దాచుకోలేదు. దాచుకుంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నశించిపోయే వారికి సువార్త చెప్పవా? యోనాను పంపాడు. యోనా వెళ్ళి నినివే వారికి సువార్త చెప్పిరా అంటే, యోనాకున్న సమస్య ఏంటి అంటే, నినివే వారు రక్షణ పొందడం యోనాకి ఇష్టం లేదు. నినివే వారు అన్యజనులు మారు మనసు పొందడం యోనాకి ఇష్టం లేదు. యోనా ఒక మతాభిమాని. యూదులకు మాత్రమే దేవుడు అనుకుంటున్నాడు. ఆయన యూదులకొక్కలకే సువార్త చెప్పాలనుకుంటున్నాడు. యూదులొక్కలే దేవుని బిడ్డలు అనుకున్నాడు. యూదులొక్కలే అబ్రహాం యొక్క వారసత్వం కలిగిన వారు, నిబంధన గల జనులు వారే అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. గాడ్ ఈజ్ నాట్ ఎ రేసిస్ట్. దేవుడు కులాభిమాని కాదు, ప్రాంతీయ అభిమాని కాదు, జాతి అభిమాని కాదు. ఆయన సర్వశరీరులకు దేవుడై ఉన్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో దేవుడు యూదులకు మాత్రమే నా దేవుడు, ఈజ్ గాడ్ ఓన్లీ ఫర్ జ్యూస్? నో, హీ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఎవ్రీవన్. 3వ అధ్యాయము 29వ వచనంలో ఇక్కడ వాక్యంలో పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. కాకపోతే వాళ్ళకి ఇంకా తెలియదు. ఎవరైనా వెళ్ళి చెప్పకపోతే ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? ఎవరైనా వెళ్ళి చెప్తేనే కదా సువార్త వాళ్ళకి అర్థమయ్యేది. చెప్పని వారికి ఎలాగ ఆరాధన చేస్తారు? తెలియని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? వెళ్ళి ఎవరైనా చెప్పాలి కదా. ఆ రోమా పత్రికలోనే పౌలు గారు చెప్పారు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. హౌ బ్యూటిఫుల్ ఈస్ ద ఫీట్ ఆఫ్ దోస్ పీపుల్ హూ క్యారీ ద గ్లాడ్ టైడింగ్స్. దేవుని సువార్త చెప్పేవాళ్ళు కూడా కావాలి. వారి పాదములు ఎంతో సుందరం, అవి పర్వతముల పైన నిలవదగినటువంటివి అని చెప్తున్నాడు. మంచి వాటిని తెలుసుకుని చెప్పకుండా హృదయంలో దాచుకోకూడదు అన్నాడు. మంచిది ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజులకు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఆయన. పౌలును జైల్లో ఉంచారు. ఆయన చేసిన తప్పేమీ లేదు. యెరూషలేం పట్టణంలో ఆయన తల వెంట్రుకలు తీసుకుందామని యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. తనతో కూడా కొంతమంది వచ్చారు సహోదరులు, వారు కూడా యూదులే. అయినప్పటికీ ఆ యూదులను దేవాలయంలో వెంట పెడితే యూదులు అనుకున్నారు, ఇతడేంటి తన తల వెంట్రుకలు తీయడానికి వచ్చిన వాడు అన్ని జనులందరినీ తీసుకొచ్చాడు దేవాలయానికి, ఇది యూదుల దేవాలయం, ఇది అన్ని జనులు ఎందుకు వచ్చారని పౌలుని అక్కడ బంధించి వాళ్ళు తీసుకెళ్లి రోమా అధికారులకు అప్పగించారు. ఏంటి ఆయన మీద నేరం ఏంటంటే, దేవాలయంలోకి తను కూడా రాకుండా తనతో అన్ని జనులు తెచ్చాడు. అన్ని జనులు రావడం వల్ల దేవాలయం పాడైపోయింది, అపవిత్రత. అసలు అది నేరమే కాదు. తనతో ఉన్నవాళ్ళు కూడా యూదులే.
అసలు ఉన్నవాళ్ళు. కానీ ప్రజలు ఆ పరిస్థితులు లేరు. అన్యాయమును ఆయన మీద తప్పు మోపారు, తీసుకెళ్లి నిలవపెట్టారు. అప్పుడు పౌలు రాజు అయినటువంటి గవర్నర్స్ ముందు నిలవబడ్డాడు. ఫేస్తు అనే గవర్నర్ దగ్గర నిలబడ్డాడు. తర్వాత ఫెలిక్స్ అనే గవర్నర్ దగ్గర నిలబడ్డాడు. ఆ తర్వాత రాజు అయిన అగ్రిప్పా ఎదుట, హేరోదు అగ్రిప్పా ఎదుట నిలబడ్డాడు. ఆ తర్వాత సీజర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చూడండి ఎంతమంది రాజులు, ఫేస్తు, ఫెలిక్స్, అగ్రిప్పా, తర్వాత సీజర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన ప్రతిసారి పౌలు గారి యొక్క మాటలు మీరు గమనిస్తే, ఫెలిక్స్కి దగ్గరికి వెళ్తే ఫెలిక్స్కి బోధ చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తనకు తీర్పు తీర్చబోయేటువంటి అధికారికి ఆయన వాక్యం చెప్తున్నాడు. ఎక్కడైనా కానీ జడ్జి నేరస్తుడికి చెప్తాడు బోధ, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, నేరస్తుడిగా నిలవబడిన వాడు, ఫెలిక్స్ ఎదుట తీర్పు తీర్చబట్టానికి నిలబడిన వాడు ఫెలిక్స్కి వాక్యం చెప్తున్నాడు. అయ్యా, నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. దృశ్సిల్లా అనే ఒక అమ్మాయిని పెట్టుకుని నువ్వు కాపురం చేస్తున్నావు. నువ్వు చేసేది చాలా తప్పు. అది దృశ్సిల్లా నీకేమవుతుంది, అసలు నీకు సంబంధం ఏంటి? ఆమెతో అక్రమ సంబంధం నువ్వు చేస్తున్నావు. నీకు పాపం గురించి తెలియాలి, నీతి గురించి తెలియాలి, ఆశా నిగ్రహం గురించి తెలియాలన్నాడు. వెంటనే ఇప్పుడు కాదులే తర్వాత వింటాను లేచి వెళ్ళిపోయాడు. రాజైన అగ్రిప్ప ముందు నిలబడినప్పుడు కూడా పౌలు భయపడలా. రాజైన అగ్రిప్ప, నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని అగ్రిప్పకి యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు అగ్రిప్ప అన్నాడు, నన్ను త్వరగా క్రైస్తవునిగా మార్చేస్తున్నావే అని చెప్పి పౌలు చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. అంటే పౌలు ఎవరి ఎదుట నిలవపెట్టినా కూడా యేసుక్రీస్తుని గురించి అసలు సిగ్గుపడలేదు. ఆయన జైల్లో ఉంచినప్పుడు జైలు అధికారులు మారారు. హల్లెలూయా. ఆయనకు బంధకాలు వేయగలిగారు, కానీ ఒక చోట నాడు తిమోతి, నాకు బంధకాలు వేశారు కానీ సువార్తకు ఎవరు బంధకాలు వేయలేరు. నో వన్ కెన్ చేంజ్ ద గాస్పుల్. నా నోరు ముయించగలరేమో కానీ దేవుని నోరు ఎవరు ముయించగలరు? దేవుని శక్తిని ఒకప్పుడు అడ్డగించిన నేనే మునుకొనలకు ఎదురు తన్నలేననే విషయం అర్థం చేసుకున్నాను. నాకు సంఖ్యలు ఉన్నాయి కానీ సువార్తకు సంఖ్యలు లేవు. ఆయన్ని ఫిలిప్పు పట్టణంలో జైల్లో ఉంచితే తనకు కావలిగా ఉన్నటువంటి సైనికులను మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, హౌ ఎఫెక్టివ్ వాజ్ ద పౌల్ మినిస్ట్రీ. పౌలు గారి యొక్క సువార్త ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు ఒకసారి చూస్తే 13వ వచనం 1:13 అంటున్నాడు, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోరియమున సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయను. ప్రైజ్ ద లార్డ్. ఆయన బంధకాల్లో ఉన్నాడు, జైల్లో. మనలో ఎవరం కూడా ఎప్పుడు సువార్త కొరకు జైల్లో ఉన్న వాళ్ళం ఎవరం లేదు. మనకెంతో స్వాతంత్రం ఇచ్చాడు. అందుకు దేవునికి మనం నిజంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు గారంట ఏ ఊరైనా వెళ్తే సువార్త చెప్పడానికి, ఆ ఊరిలో మనమైతే లాడ్జింగ్ ఎలా ఉంటుందని అడుక్కుంటాం మనం. ఈ ఊర్లో లాడ్జింగ్స్ బాగుంటాయి అని. కానీ పౌలు గారు అడిగేవాడట, ఈ ఊర్లో జైలు ఎలా ఉంటాయని అడిగేవాడట. ఎందుకంటే ఆయనకి తెలుసు, తర్వాత ఆ మరుసటి రోజు ఆ తర్వాత రోజు ఆయన జైలుకి వెళ్తాడని తెలుసు ఆయనకి. ఆ జైలు బాగుంటుందా బాగోదా, అక్కడ భోజనం పెడతారా పెట్టరా, అక్కడ జైలు వార్డెన్లు ఎలా ఉంటారు, ఎలా శిక్షిస్తారు, అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకునేవాడట. ఆయన జైల్లో ఉన్నప్పటికి కూడా ఆయన ప్రార్థన చూసి ఆయనకు కావలిగా ఉన్నటువంటి ప్రెతోరియం అనేటువంటి ఆ సేన, ఆ సభ్యులు కూడా మారు మనసు పొందారు. అంతేకాకుండా కైసరి ఇంటి వారును మీ అందరికీ వందనాలు చెప్తున్నారని చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఆయన ఇంకొక మాట, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు ప్రెతోరియ సైనికులు మారారు, ఆయన ఉన్నటువంటి కైసరు ఇంటి వారు కూడా మారిపోయారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాస్పుల్ ప్రీమియేట్స్. సువార్త అనేది ఊటలాగా ఊరుతూ ఉంటుంది. అది మనం మామిడికాయ ముక్కని ఉప్పులో వేస్తే ఉప్పు ఎలాగైతే మామిడికాయ ముక్కలోకి ఎలాగైతే ఊరుతా వెళ్ళిపోతుందో, అలాగే సువార్త ఎక్కడైనా మనం తీసుకెళ్తే సువార్తలో శక్తి ఉంది. గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త ఎక్కడైనా ఫలించగలదు. సువార్తలో ఆ శక్తి ఉంది. చెప్పేవారిలో నిజమైన భారం ఉండాలి, చెప్పేవారిలో సిద్ధ మనసు ఉండాలి, చెప్పేవారిలో క్రీస్తేసు కలిగిన మనసు ఉండాలి. కానీ వినేవారిని తప్పకుండా మార్చే శక్తి దేవునికి ఉంది, సువార్తకు ఉంది. అట్లీస్ట్ టు షేర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అసలు యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, పాపం అంటే ఏంటి, తీర్పు అంటే ఏంటి. బేసికల్గా కొంతమందికి ప్రభువుని గురించి భర్తకు కూడా చెప్పలేరు సువార్తను, పిల్లలకు కూడా సువార్త చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈ దినాల్లో, తమ తోటి బంధువులకు సువార్త చెప్పలేని స్థితిలో ఉన్నారు. కానీ పౌలు చూడండి,
ఆయన్ని వీధుల్లో ఉన్న సువార్త, బహిరంగంగా ఉన్న సువార్త, ఇంటికి వెళ్ళిన సువార్త, రాజుల ఎదుటికి వెళ్ళిన సువార్త చెప్పాడు, జైల్లో ఉన్న సువార్త చెప్పాడు, నాయకులకు సువార్త చెప్పాడు. మరణ పర్యంతం వరకు ఆయన జీవితం మొత్తం సువార్త కొరకు ధారపోసాడు ఆయన. ఈ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ గాస్పుల్. 15,000 మైళ్ళు ప్రయాణం చేశాడు ఆయన. రోమా సామ్రాజ్యం అంతా తిరిగాడు సువార్త కొరకు. అన్ని పట్టణాలను దర్శించాడు ఆయన. ప్రతి ఊరిని, ప్రతి గ్రామమునకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ఆయన బోధించి ఎంతో మందిని ప్రభు చెంతకు నడిపించగలిగిన గొప్ప సాధనంగా దేవుడు ఆయన వాడుకున్నాడు. వీటిని గురించి, సువార్తను గురించి ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికను మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు 10వ వచనమును మనం చూస్తే 2 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడుతుంది: అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవిగా ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. పౌలు గారు ఎలా ఉండేవాడు రూపానికి? హౌ కుడ్ హ్యావ్ దిస్ మ్యాన్ బి అంటే అన్నాడు, శరీర రూపంగా చూడటానికి అంత అందంగాడు కాదట. ఎవరు? పౌలు గారు. హీ వాజ్ నాట్ సో బ్యూటిఫుల్ మ్యాన్. చూడడానికి ఏమో బలిష్ఠుడు కూడా కాదు, రోగిగా కనపడుతూ ఉండేవాడు, బలహీనంగా ఉండేవాడు ఆయన. జైళ్ళల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరం మటుకు ఒక సంఘ చరిత్రకారులు చెప్తారు, ఆయన ముఖం మీద ఘాట్లు కనబడుతుండేట. ఎక్కువగా శరీరం అంతా కూడా ఆ కత్తిపోట్లు కనబడుతూ ఉండేట, కొరడా దెబ్బలు ఘాట్లు కనబడుతుండేట ఆయన శరీరం అంతా. ముఖం మీద చారులు, చూడడానికి అంత అందంగా ఉండేవాడు కాదట. బోధించడం కూడా పెద్ద బోధకుడు కాదట. ఆయన ప్రసంగం చెప్తే జనాలు అంతగా ఆకర్షణగా వినేవాళ్ళు కాదట. కానీ పత్రికలు రాసటంలో మాత్రం ఆయన దిట్ట. దేవుడు ఆయనకి పత్రికలు రాసేటువంటి బహుబలమైన అధికారాన్ని, సంపూర్ణ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎన్నో నిందలు, శ్రమలు అనుభవించాడు. ఆయన నిందను మనం గమనించినట్లయితే ఆయన తనకు తానుగా చెప్పుకుంటున్నాడు, మనుషులకును దేవదూతలకి అందరికీ మేము వేడుకైపోయాము, మమ్మల్ని చూసి ప్రతి ఒక్కడు హేళన చేస్తున్నాడు, మా జీవితం అంతా చాలా శ్రమల్లో ఉన్నామని చెప్పి కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తూ అంటున్నాడు. 8వ వచనంలో, ఎటుబోయినను శ్రమపడుచున్నాము, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాదు, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చూడండి, ఎన్నో శ్రమలు. ఆయన ఈ బాధలన్నిటిని ఎలా జయించగలిగాడంటే ఒక్కటే ఆయన విజయ రహస్యం ఏంటంటే యేసు వైపు చూసి శ్రమలన్నిటిని సహించాడు. దేవునికి స్తోత్రం. హీ లుక్డ్ అట్ జీసస్ క్రైస్ట్. తన శ్రమలన్నిటిలో ప్రభు వైపు చూస్తున్నాడు. విశ్వాసులకు కూడా శ్రమలు రావా? తప్పకుండా వస్తాయి. మనకు కూడా శ్రమ వస్తేనే నిజమైన క్రైస్తవ జీవితానికి మంచి సాక్ష్యం వస్తుంది. ఇవాళ శ్రమలు లేని విశ్వాసం నేర్పిస్తున్నారు కనుకే ఈ సంఘంలో ఒక కార్యం జరగబోతూ ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. సంఘాల్లో కార్యాలు జరిగితే రమ్మని పిలిచినంత కాలం విశ్వాసులు ఎప్పుడు ఎదగరు. ఒకటి చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు, మీలో ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను ఉపేక్షించుకుని మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తేనే మీరు నా రాజ్యానికి పాత్రులు అవుతారు. శ్రమ ఎప్పుడూ విశ్వాసి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. పౌలు గారు శ్రమల గురించి ఎప్పుడు సిగ్గుపడలేదు. ఆయన ఏ బిలీవర్ షుడ్ నాట్ బి అసేమ్డ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆర్ ద ట్రబుల్స్ ఆర్ ట్రిబులేషన్. ప్రభు పక్షంగా శ్రమలు కూడా అనుభవించేటువంటి ధన్యత ప్రభు మనకు దయచేశాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కేవలం మనము ప్రభుతో కూడా ఈ యొక్క విశ్వాసంలో ఉండటమే కాకుండా మనకు కొన్ని శ్రమలు కూడా అనుభవించడానికి పౌలు గారు తన శ్రమ అనుభవం గురించి చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 అంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పడిన పాట్లలో నా వంతు. చెప్పండి, ఏ వంతు అటండి? మరి మనకు కూడా కొంత వంతు ఉంటుంది కదా, ఉండదటరా? చెప్పండి అమ్మా, ఉంటుందా ఉండదా? ఆ ఉండేటైతే మేము ఉండలేము పాస్టర్ గారు, వెళ్ళిపోతామంటారా? ఆ ఉండని వాళ్ళందరికీ కష్టం. నీ వంతు కూడా శ్రమ ఉంది, నీ వంతు కూడా శ్రమ పడాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:29 రాయబడుతుంది. ఎలా అనగా, మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున, నాకే కాదు కష్టం వచ్చింది, ఫిలిప్పీలారా మీకు వచ్చింది కష్టం. ప్రభు సువార్త చెప్తూ ఉంటే మిమ్మల్ని ప్రజలు దూషిస్తున్నారు. ఎందుకు దూషిస్తారు?
మేము పండగలు చేసుకుంటే మా పండగలకు వచ్చి వీళ్ళు తినరు, కనుక వీళ్ళని మనం కొంచెం దూరం పెట్టాలి. విశ్వాసులు దూరం పెడతారు. ఆ దినాల్లో విశ్వాసులు ఎవరు కూడా కైసరికి వెళ్ళి నమస్కారం చేయలేదు, రాజ విగ్రహాలను పెట్టినా నమస్కారం చేయలేదు. అది పెద్ద దేశద్రోహంగా భావించి క్రైస్తవులను చాలా హింసలు పెట్టారు. ఆ హింసల్లో సంఘాలు చాలా నలిగిపోయినాయి. అయినప్పటికీ పౌలు ఏం చెప్తున్నాడంటే, నాతో చెప్పండి అందరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మీకేం అనుగ్రహించబడ్డాయి? ఇప్పుడు ఆశీర్వాదాలే కాదు అనుభవించేది. ఇవాళ అందరి గుళ్ళకి ఎక్కువ మంది జనం వచ్చేది ఏంటంటే, ఆశీర్వాదాలు వస్తాయంటేనే గుడికి వస్తున్నారు జనం. మీకేం పర్లేదు, నేను ఇక్కడ చేస్తాను, మీకు ఇప్పుడే మూట పైనుండి పడిపోద్దంటే ఆ చర్చి మొత్తం నిండిపోద్ది జనాలతో. నేను ఇక్కడి నుంచి చేశానంటే నీకు అవి జరిగిపోతాయి, ఇవి జరిగిపోతాయి అంటే ప్రజలు వస్తున్నారు. కానీ మీరు శ్రమలు అనుభవించాలి ఇక్కడికి వచ్చి అని అంటే మాత్రం సంఘాల్లోకి ఎవరు రారు ప్రభు కోసం. ఈ విశ్వాస జీవితాన్ని మనం నేర్పిస్తే వీళ్ళెవ్వరిని పరలోకం తీసుకెళ్ళలేం. ఇలాంటి పరిచర్య చేయటం వల్ల ఒక్క ఆత్మను కూడా పరలోకాన్ని తీసుకెళ్ళం. కారణం, వీళ్ళు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? రొట్టెల కొరకే వస్తారు వీళ్ళు. ఆయన అనేక సూచక్రియలు చేసినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. ఆయన అద్భుతాలు చేసినప్పుడు జనం ఆయన వెంబడించారని ఉంది. దెర్ వర్ లాట్ ఆఫ్ క్రౌడ్స్, మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ బికాస్ హీ వాజ్ డూయింగ్ మిరకిల్స్. బట్ చూడండి 6వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభువును అనేక మంది వెంబడించారు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. చాలా మంచిదే. రోగాలు అద్భుతాలు జరుగుతున్నాయి అంటే జనం తప్పకుండా వెంబడిస్తారు. ఎందుకు వెంబడిస్తారో తెలుసా? నాకు అర్థమైంది. రాను రోగం వచ్చినోడు ఎట్లయినా తగ్గించుకోవడానికి వస్తాడు గ్యారంటీగా కదా. హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఏదైనా రోగం వచ్చి డాక్టర్ గారు ₹1,00,000 పెడితేనే ఆపరేషన్ చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడి నుండి ఆయన అప్పు తెచ్చైనా ఎవరైనా అడుక్కునైనా తెచ్చి ఆ 1,00,000 కడతాం. అది అవసరం లేకపోయినా కడతాం, ఎందుకంటే మనకు తెలియదు ఆయన ఏం కోస్తాడో ఏం తీస్తాడో తెలియదు. డాక్టర్ చెప్పాడు ఇవ్వాలి, లేకపోతే ప్రాణం పోద్దంటాడు. ఒక్క అర్ధగంటలో ఆపరేషన్ చేయాలంటాడు. ఆయన తెలుసు ఇంకో 5 రోజులైనా ఏమవుదన్న సంగతి. కానీ మనకు చెప్తారు అలాగా. మనకి టెన్షన్, ఏమైపోతామో అని. ఆ బంధువుల్ని ఈ బంధువుల్ని అడిగి డబ్బు తెస్తాం. మనిషికి జబ్బు తగ్గించుకోవాలంటే ఏదైనా ఇస్తాడు. అందుకని యోబన్నాడు, చర్మమునకు చర్మం ఇస్తాడు మనిషి, ప్రాణం కొరకు సమస్తం ఇచ్చేస్తాడు మనిషి అన్నాడు. ప్రాణం పెడతాను అంటే ఏదైనా ఇచ్చేస్తాడు. ఇవాళ స్వస్థత సభలంటే జనం వస్తారు, కానీ శ్రమల సభలంటే ఎవరు రారు. మీరు ఒకటే గుర్తింపు. మీరు ఉపవాస కూటాలు పెట్టండి, జనం ఎక్కువ మంది ఉంటారా? లేకపోతే స్వస్థత సభల్లో జనం ఎక్కువ ఉంటారండి? ఉపవాస కూటాలు అంటే ఎవరు రారు. ఎందుకంటే ఉపవాసం అంటే అబ్బో చాలా నీరసించిపోవాలి, చాలాసేపు మోకాళ్ళ పైన ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అయ్యగారు చెప్పే ప్రసంగం 2-3 గంటలు చెప్తారు, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ మన వల్ల కాదు. త్వరగా చిటుకులో అప్పటికప్పుడు ఉపాయం ఏదన్నా ఉంటే, స్పాంటేనియస్గా ఏదన్నా మేలు జరిగితే అలాంటి వాటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ బైబిల్ అలా ఏం చెప్పడం లేదు. అలాంటి బైబిల్ వాక్యంలో లేదు. మనకు క్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రభు పక్షంగా మీకు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా శ్రమ అనుభవించడం కూడా దేవుడు మీకు అనుగ్రహించాడు. శ్రమలు కూడా మీ వంతు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు సహించిన వాడు ధన్యుడు. ప్రభు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. జీవ కిరీటం మనం పొందాలంటే ఆయన శ్రమల్లో ఉండాలి. ఈ జన సమూహములు ప్రభువును వెంబడించారు. 6వ అధ్యాయంలో చూస్తే బహుజన సమూహములు ఆయన వెంబడించినట్లుగా దేవుని వాక్యం చూస్తుంది. మరి 60వ అధ్యాయం చూస్తే అదే ప్రజలు ఏమన్నారు చూడండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 6:60లో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొండ్రి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అన్నారు. 66వ వచనం అంటున్నాడు, అందరు చెబుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో ఆ అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. 6వ అధ్యాయంలో వెంబడించారు. 6వ అధ్యాయము 66వ వచనంలో అనేకులు ఎటు తీశారు? ఇప్పుడు వెనక్కి తీశారు. ఇప్పుడు వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? స్వస్థతల కొరకు వచ్చిన వాళ్ళు. 67లో అన్నాడు, పేతురు నీవు కూడా వెళ్ళిపోతావా అన్నాడు. పేతురు మీ 12 కూడా వెళ్తారా? వెళ్ళిపోండి అన్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా
మేము ఎవరి యొద్దకు వెళుదామో నీ యొద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి ప్రభా. నీ మాటల కొరకు వచ్చిన వాళ్ళం మేము. హల్లెలూయా. వాక్యం కోసం వచ్చినవాడు ఎప్పుడైనా సంఘంలో ఉంటాడు. పై ఆకర్షణ కొరకు వచ్చినవాడు అవి జరగకపోతే వెళ్ళిపోతాడు. నా ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ గ్యారంటీ ఇవ్వట్లేదు నేను బాగు చేసేస్తాను 100% అని. కొన్నిసార్లు శ్రమలు దేవుడే పెడతాడు, రోగాలు కూడా ఆయనే పెడతాడు. పౌలు శరీరంలో ముళ్ళు పెట్టింది ఆయనే. ముళ్ళు పెడితే పౌలు 3 సార్లు అడిగాడు. ఐతెక్కును చనిపోయిన ఐతెక్కును బ్రతికించినటువంటి పౌలే తన రోగం కొరకు దేవుణ్ణి అడిగాడు, నాయనా ఈ ముళ్ళు తీ నా శరీరంలోంచి. అంటే నా కృప నీకు చాలు అన్నాడు, కానీ రోగం తీలా. ఎందుకు తీలే తెలుసా? ఆ ముళ్ళు అంట పౌలు రెచ్చిపోకుండా ఉండాలని దేవుడు పెట్టాడట. దాన్ని దేని కొరకు పెట్టాడు? ఎందుకు రెచ్చిపోతాడు ఈయన తెలుసా? అపోస్తులు ఎవరికి లేనంత కృప దేవుడు ఎవరికి ఇచ్చాడు? పౌలు గారికి ఇచ్చాడు. 13 పత్రికలు రాశాడు కొత్త నిబంధనలు. అపోస్తుల కార్యంలో మొదటి 8 అధ్యాయాలు తప్ప మొత్తం 20 అధ్యాయాలన్నీ ఆయన గురించే ఉన్నాయి. అంటే క్రొత్త నిబంధనలో 70% ఆయన గురించే ఉంది, పౌలు గారి పరిచర్య ఉంది. మరి అన్ని ప్రత్యక్షతలు వచ్చిన వాడికి అందరికంటే నేనే గొప్ప అని కూడా. ఈ దినాల్లో 4 వరాలు జరిగి 4 సూచక్రియలు జరిగితేనే ఆ అయ్యగారిని పట్టుకోలేకపోతున్నారు జనం. అసలు యేసుప్రభు కంటే ఎక్కువగా నటించేస్తున్నారు, ఇంకా చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారు. ఈ దినాల్లో నేనే గొప్ప లీడర్ని అనుకుంటున్నారు. మరి ఆయనకున్న ప్రత్యక్షతలకు ఆయన ఎంత రెచ్చిపోవాలి? అందుకని దేవుడు అనుకున్నాడు ఎక్కువ రెచ్చిపోకూడదు కనుక పౌలు ఆయనకు ఒక ముళ్ళు ఎప్పుడు ఉండాలని ఒక సాతాను దూతని ఆయన శరీరంలో ఉంచాడట. బహుశా అది రోగమై ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి అపోజిషన్ అయి ఉండొచ్చు. ఎవరో ప్రక్క నుండి పౌలుని ఎప్పుడు విమర్శించేవాడు ఒకడు ఉండి ఉంటాడు, నువ్వు అలాంటోడు నువ్వు ఇలాంటోడు అని. ఎందుకని అలాగ అంటుంటేనే ఈయన అణిగి దేవుని దగ్గర లోబడతా ప్రార్థన చేస్తా ఉన్నాడేమో. ప్రియులైన దేవుని ప్రజలారా, సువార్త గురించి శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమల్లో మనం ఆనందించాలి. శ్రమల గురించి సిగ్గుపడకూడదు. విశ్వాసులైనటువంటి వారు ప్రభు కొరకు ముందుకు రావాలి. పేతురు తన పత్రికను రాస్తా శ్రమలలో ఉన్న గొప్ప ఆనందాన్ని గురించి ఒక మాట చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. శ్రమ కలిగితే ఏమనుకోకూడదట మనం? చెప్పండి, అందరు చెప్పండి. ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. అంటే మనకెప్పుడు రాంది ఏదన్నా వస్తే వింతగా అనుకుంటాం మనం. శ్రమలు క్రైస్తవులకు వింత కాదు, క్రైస్తవులకి శ్రమ కామన్. అది ఎందుకని పౌలన్న దేవుని వాక్యం చెప్పాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆమేనండి. అంటే క్రైస్తవ్యం అంటే శ్రమలే. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ట్రిబులేషన్స్ అండ్ పెయిన్స్ అండ్ పర్సిక్యూషన్, అగోనీ, సారో, డిప్రెషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవన్నీ కామన్. అవి మనం అనేక శ్రమలు అనుభవించవలసడానికి పిలువబడ్డాం మనం. కనుక శ్రమ రాగానే ఇదేదో వింత, నాకెందుకు వచ్చినాయి ఈ శ్రమలు? నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నానుగా, నేను దశంభాగం బాగా ఇస్తున్నానుగా, ఏదో పెద్ద భక్తుల్లాగా మనకు అసలు శ్రమలు రాకూడని వాళ్ళకేదో మనకేదో వచ్చినట్టు నాకెందుకు వచ్చినాయి అనుకుంటున్నారు. పేతురు అన్నాడు, మీరు అలా అనుకోకండి, అది ఏదో వింతగా జరిగినట్టు అనుకోకండి, అది కామనే అన్నాడు. దేవుని స్తోత్రం. శ్రమలు వస్తే ఏమనుకోవాలి? నేను నిజమైన బిలీవర్ని అనుకోండి మీరు. ఆమెన్. శ్రమలు అవిశ్వాసులకు రావు, ఎవరికి వస్తాయి? ఎస్, శ్రమలు మీరు విశ్వాసులు అంటానికి సాక్ష్యం మీకు వస్తేనే శ్రమలు. శ్రమ రాకపోతే అతను విశ్వాసి అనే సాక్ష్యం పొందట్లేదు అతను. కారణము విశ్వాసులు పరిపూర్ణులేది శ్రమ ద్వారానే. బిలీవర్స్ హ్యావ్ గాట్ గుడ్ టెస్టిమోనీ. అందుకని అన్నాడు, మీకేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడమాకండి. తెస్సలోనిక 2వ పత్రికను చూసినట్లయితే అక్కడ శ్రమల గురించినటువంటి వైఖరిని పౌలు గారు ఇంకొంచెం స్పష్టంగా తన విశ్వాసులకు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యములో ఇంకా వారిని ప్రభునందు బలపరచడానికి వారికి దేవుని యొక్క వాక్యమును ఇంకా ఎంత చక్కగా చెప్తున్నాడో దేవుని వాక్యంలో గమనించినట్లయితే చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనమును మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం రాస్తుంది. ఆ దినమున తన పరిశుద్ధుల అందరూ 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. తెస్సలోనిక సంఘాన్ని చూసి అంటున్నాడు, మీ హింసలు
మీరు సహించుచున్న శ్రమలు, మీ ఓర్పు, మీ విశ్వాసం చూసి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అంటే మనం శ్రమలు ఓర్చుకుంటున్నామంటే అది ఓర్చుకోవటం కూడా స్పష్టమైన సూచన అంటది దేవుని న్యాయమైన తీర్పుకి. హల్లెలూయా. అంటే విశ్వాసులు మనం అంటానికి మంచి రిజంబులెన్స్ ఏంటంటే శ్రమలు అనుభవించడమే ఒక మంచి విశ్వాస యొక్క లక్షణం. అయితే శ్రమలలో మనం వింత సంభవించినట్టుగా అనిపించకూడదు. పేతురు 1 పేతురు 4:13 చెప్తున్నాడు. నాతో చెప్పండి అందరూ. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇప్పుడు శ్రమ పడిన వాళ్ళు వేస్ట్ అంటారా, ధన్యులు అంటారా? ఎందుకని ధన్యులు? మీకు మంచి ఆదరణ వస్తుంది, మీకు మంచి సూచన రాబోతుంది, మీరు దేవుని బిడ్డలు అనటానికి ఒక మంచి సాక్ష్యం మీకు వస్తుంది. అంతేకాదు మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలబడతాడు. ఆమెన్. శ్రమలో లేని వాడికి అంత ఆత్మ అనుభవం రాదు. శ్రమలో ఉన్నవాడికి రెట్టింపు ఆత్మ వారి మీదకి వచ్చి నిలబడుతుంది. శ్రమలు సహించేటువంటి దత్తపుత్ర ఆత్మ అతని మీదకి వచ్చి నిలబడుతుంది. సో ఇప్పుడు మీలో ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ప్రభు నిమిత్తమై మీరు అన్ని ఖర్చు పెట్టేసుకున్నారంటే మీరేదో పాపంలో లోకంలో తిరిగి నిందలు పడితే ఆ నిందలు క్రీస్తు నిందలు అవ్వాయి. నేను ఎవరినో బయట ఎవరినైనా తన్ని జైలుకి వెళ్ళాను అనుకోండి, క్రైస్తవుడైనంత మాత్రాన తన్ని జైలుకి వెళ్తే అది నిందలు అవ్వాయి. ప్రభు సువార్త చెప్తూ లేకపోతే ప్రభు కొరకు జీవిస్తా ఏదన్నా నిందలు పడి వెళ్ళామనుకోండి అది శ్రమ అవుతుంది. ఆ విధంగా శ్రమ అనుభవిస్తే మీరు ఇబ్బందుల్లో ఉండి ఒకవేళ తినటానికి కూడా లేనంతగా మీ ఆస్తినంతా అమ్మి సేవ కొరకు ఇచ్చేసినా కూడా ప్రభు సేవ నిమిత్తం మీ మొత్తం రాబడంత ఇచ్చేసి ఈ దినమందు కొద్ది ధనంతో మీరు నిల్చున్నాడు అనుకోండి, మీరు చాలా ధన్యులు. దేవుడు మీకు గొప్ప ఆత్మను దయచేశాడు. హల్లెలూయా. మీకేమీ లేకపోవచ్చు. స్మరణ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నీవు నీ దరిద్రతను నీ శ్రమను నేను ఎరుగుదును. నీవు దరిద్రురాలవు అనుకుంటున్నావు కానీ నీవు ధనవంతురాలవు అని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? శ్రమలో ఉన్నవాడి మీద ఏమి నిలిచి ఉంటుంది చెప్పండి? మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ. ఈ రాత్రికాలం మందు ఒకవేళ దేవుని ఆత్మ మీతో ఎప్పుడు ఉండాలంటే శ్రమ నాతో ఉండాలి అని నువ్వు ఎప్పుడు ఇష్టపడాలి. నువ్వు యూ హ్యావ్ టు బి ఆల్వేస్ వెల్కమింగ్ ద పర్సిక్యూషన్. పౌలు గారికి ఒక భక్తుడు లేచి అన్నాడు, నీకు ప్రాణాపాయం సంభవించబోతుంది, యెరూషలేము వెళ్ళిపోతుంటే అని ఒక ప్రవక్త లేచి నిలబడి ప్రవచనం చెప్పాడు. చెప్తే ప్రజలందరూ పౌలు వెళ్ళొద్దయ్యా అని కౌగులించుకుని ఆయన పట్టుకుని ఏడ్చారు. కానీ పౌలు అన్నాడు, నాకు తెలుసు ఇక మీదట నా కొరకు సంఖ్యలు యెరూషలేములో బంధకాలు కాచుకుని ఉన్నాయని నాకు తెలుసు. అయినా ఈసారి నేను మామూలుగా వెళ్ళట్లేదు, నా ప్రాణాన్నైనా ఇవ్వడానికైనా నేను సిద్ధపడి నేను వెళ్తున్నాను నేను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా గనుక నువ్వు ఉంటే శ్రమలు సహించినట్లయితే దేవుడు నీకు తప్పకుండా గొప్ప ఆయన రాజ్య బహుమానాన్ని దయచేస్తాడు. కానీ ఈ దినాల్లో ఎక్కువ శాతం అది ఎవరు బోధించట్లేదు. శ్రమలో నిలిచి ఉండాలి ప్రభు కోసం అనేటువంటి మాట ఎవరు చెప్పడం లేదు. ఏం చెప్తున్నారంటే ప్రభువుని నమ్మితే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రభువుని నమ్మితే మీకు పిల్లలు పుడతారు, ప్రభువుని నమ్మితే మీరు మంచి భవనాలు కట్టుకుంటారు. ఇక్కడ ఎందుకు భవనం? ప్రభువుని నమ్ముకుంటే ఇక్కడ భవనాలు ఇస్తాడా? ప్రభువుని నమ్ముకుంటే ఎక్కడుంది భవనం చెప్పండి? వాడవారని స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా. ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, దొంగలు దోయలేని స్థలంలో మన ధనం ఉంది. ఆమేన్ అనండి. ఇక్కడ దొంగలు దోచే ధనం ఇవ్వడు ఆయన, దొంగలు దోయలేని ధనాన్ని ఇస్తాడు ఆయన. మహిమగల స్వాస్థ్యము, తేజోవాసులైన పరిశుద్ధులలో స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేశారు. ఎంతమంది పరిశుద్ధుల్లో మనందరికి నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఉంది మన నివాస స్థలం కదా. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ వాగ్దాన దేశంలో పరదేశులుగానే సంచరించారు. వాగ్దాన దేశంలో పరదేశులుగా సంచరించి వాళ్ళు ఏమని అన్నారని తెలితే, మేము పరదేశులమును యాత్రికులము అని చెప్పి వారు దూరము నుండి చూసి వందనాలు చేశారు. వాళ్ళ మనసంతా దేని మీద ఉంది? ఎక్కడ ఈ భూమి మీద వారికి ఇష్టము కనిపించలే. వాళ్ళు దేని మీద మనసు పెట్టుకున్నారంటే, దేవుడు ఏ పట్టణమునకు శిల్పియు చెప్పండి,
నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడట. ఆయనకొక్కటే ఒక్కటి ఇల్లు ఉన్నది. ఆయన వాగ్దాన దేశంలో ఆయన కొనుక్కున్న స్థలం ఒకటే. శారా చనిపోయినప్పుడు హేతు కుమారులకి డబ్బిచ్చి తన శారాని పాతిపెట్టడానికి ఒక సమాధి స్థలాన్ని కొన్నాడు. అది మక్పేలా హెబ్రోన్లో ఉంది. అంతకు మినహా అబ్రహాముకి పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఏమీ స్థలం లేదు. ఆయనకి భూమి మీద ఉండగా అబ్రహాముకి ఏమీ లేదు. గుడారవాసిగానే దీవించాడు. తనతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గుడారాల్లో ఉంటూ దేవుని పట్టణం వైపు తేరి చూశారట. వారు విశ్వాసంతో దాని మీద కనిపెట్టారు. ఈ రాత్రికాలం మీకు మనవి చేస్తున్నాను, సువార్తను గురించి మనం ఎవ్వరం సిగ్గుపడక్కర్లేదు. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త కొరకు నింద అనుభవించినా పర్వాలేదు, సువార్త కొరకు శ్రమ అనుభవించినా పర్లేదు, సువార్త కొరకు లేమి అనుభవించినా పర్లేదు, కానీ ప్రభు యొక్క సువార్త పక్షంలో పోరాడడానికి మనం ఎప్పుడూ సన్నద్ధులంగా ఉండాలని ప్రభు మన పట్ల ఆశపడుతున్నాడు. ఎందుకని? ఆ సువార్తలోనే గొప్ప బలం ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో సువార్తలో ఉన్నటువంటి బలాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తే సువార్తకు ఉన్నటువంటి ఒక మహా అద్భుతమైన శక్తిని చూద్దాము. కొలసీ పత్రిక 1:5 చదువుతున్నాను. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త, అందరూ చెప్పండి, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. సువార్త ఎక్కడ ఫలించుతుందంటే సర్వలోకములో ఫలిస్తుందట సువార్త. హల్లెలూయా. సువార్త అన్ని ఊళ్ళల్లో ఫలించే కెపాసిటీ ఉంది. కొబ్బరి చెట్లు కోస్తాలో, మా ఆంధ్రప్రదేశ్లో అటువైపు ఫలిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఏరియాల్లో కొబ్బరి చెట్లు వేస్తే ఫలించవు. ఇస్రాయేల్ దేశం వెళ్తే ఒలీవ చెట్లు ఫలిస్తాయి. ఇక్కడ తీసుకొచ్చి ఒలీవ చెట్టు వేస్తే ఇక్కడ ఫలించదు. మనకి ఇక్కడ మామిడి పండ్లు బాగా ఫలిస్తాయి. ఇక్కడ మామిడి పళ్ళు తీసుకెళ్ళి వేరే దేశంలో చెట్లు వేస్తే అక్కడ మామిడి పళ్ళు ఫలించవు. ఒక్కొక్క నేలకు ఒక్కొక్క చెట్టు ఫలిస్తుంది. కానీ సువార్త మాత్రం అన్ని నేలల్లో ఫలిస్తుంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది అమెరికాలోనే సువార్తే, ఇండియాలోనైనా సువార్తే, యూదులకైనా సువార్తే, గ్రీసు దేశస్తులకైనా సువార్తే, భారతీయులకైనా సువార్తే, తెల్లవాళ్ళకైనా సువార్తే, నల్లవాళ్ళకైనా సువార్తే. సర్వలోకంలో ఫలించే విత్తనం ఒకటే ఉంది. అదేంటది? సువార్త. అందుకని దేవుడు దేశానికి ఒక బైబిల్ ఇవ్వలా, దేశానికి ఒక బైబిల్ ఇవ్వలేదు. ఆయన సర్వలోక ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఇచ్చింది ఏకైక గ్రంథం. అంటే ఈ గ్రంథములో ఉన్న సువార్తను ప్రకటిస్తే అది ఎక్కడ ఉన్న వ్యక్తినైనా కానీ మార్చగలిగిన కెపాసిటీ దీంట్లో ఉంది. ఆమెన్. మార్టిన్ లూథర్ గురించి మీరు విని ఉంటారు. మార్టిన్ లూథర్ గారు మరి 15వ శతాబ్దంలో ఉన్నటువంటి గొప్ప భక్తుడు. మార్టిన్ లూథర్ సన్యాసిగా జీవించాడు. సన్యాసిగా బ్రతుకుతూ మఠంలో ఉండేవాడు. ఆ మఠంలో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారికి రోమా పత్రికను చదువుతూ ఉండేవాడట. విటెన్బర్గ్ కాలేజీలో ఆయన రోమా పత్రికను బైబిల్ క్లాస్ చెప్పాల్సి వచ్చిందట. బైబిల్ క్లాస్ చెప్పాల్సి వస్తే ముందు బైబిల్ స్టడీ చేస్తున్నాడు రోమా పత్రిక. రోమా పత్రికలో ఇంచుమించు 50 సార్లు ఒకటే మాట రాయబడి ఉంది, దేవుని నీతి. చెప్పండి ఏంటది? మరలా చెప్పండి ఏంటది? దేవుని నీతి అనే మాట మార్టిన్ లూథర్కి మనసులో అర్థం కాకుండా అతన్ని గాయపరుస్తూ ఉండేదట. నేను దేవుని ఎదుట ఎలా నీతిమంతుడిని అవ్వగలుగుతా? నేను నీతిమంతుడిని అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఒకవేళ నేను నీతిమంతుడిని కాకపోతే నీతిమంతుడైన దేవుడు నన్ను సహించడు కదా. ఆయన నీతిమంతుడు, నేను అనీతిమంతుడిని అయితే నీతిమంతుల సభలో ఎవడు నిలబడడు? పాపులు నిలబడలేరు కదా. ఆయన నీతిమంతుడైనప్పుడు ఆయన ఎదుటి నేను ఎలా నిలబడగలను? మరి నేను ఎలా నీతిమంతునిగా మార్చబడాలి? నా ప్రియులు, ఒక్కసారి ఆలోచించారు నువ్వు ఎప్పుడైనా? దేవుని ఎదుటి నిలబడాలంటే మనం కూడా నీతిమంతులు అవ్వాలి. ఆ మాట అర్థం కాక మార్టిన్ లూథర్ అనుకున్నాడంట, నీతిమంతుడిని అవ్వాలంటే నా శరీరాన్ని శిక్షించుకోవాలనుకున్నాడట. నిర్ణయానికి వచ్చాడు. ఉపవాసాలు చేయడం ప్రారంభించాడు. తిండి తినడం మానేశాడు. పొట్టను మాడుస్తున్నాడు, ఎందుకంటే నీతిమంతుడు అవ్వాలని. బాగా వెళ్ళి రోజుకు 6 గంటలు ప్రార్థన చేసి పాపాలన్నీ ఒప్పుకుని వచ్చేవాడంట. ఒప్పుకుని వచ్చి పండుకున్నప్పుడు ఒప్పుకున్నాక ఇంకా కొన్ని పాపాలు మరలా గుర్తొచ్చాయట.
అప్పుడు లేచి గబగబా లేచి మళ్ళా పాపాలు ఒప్పుకునేవాడట. మళ్ళీ పడుకునేప్పటికి ఇంకోటి ఏదో గుర్తొచ్చేదట. ఇలాగ ఆయన రాత్రి అంతా కలవరపడతా పాపాలు గుర్తొస్తుంటే ఒప్పుకోవటం, మనసంతా వేదన పడిపోయి అనుకున్నట్టు ఇలా కాదు, నా చేసిన తప్పులకి నన్ను నేను శిక్షించుకోవాలనుకుని ఒకరోజు తలుపు గదిరి వేసుకుని కొరడా తీసుకుని తాను కొట్టుకోవడం ప్రారంభించాడు. ఆ కొరడా దెబ్బలకు ఆయన సొమ్మసిల్లి పడిపోయాడట. వచ్చి పక్కనున్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి అందరూ వచ్చి చూసి ఆయన తలుపు తట్టి తీస్తే మనిషి శ్రోత పడిపోయి ఉన్నాడంట. ఆయనకి మరలా ఆహారం పెట్టి, మార్టిన్ లూథర్ ఇలా శిక్షించుకోవడం వలన నువ్వు దేవుని ఎదుటి నీతిమంతులు కాలేవయ్యా అని చెప్పారట. అయినప్పటికీ మార్టిన్ లూథర్ ఇంకా నీతిమంతుడిని ఎలాగవ్వాలని రోమ్ పట్టణానికి వెళ్ళాడట. రోమ్ పట్టణంకి వెళ్ళి రోమ్ పట్టణంలో ఉన్నటువంటి ఆ వాటికన్ సిటీకి ఉన్నటువంటి చర్చికి వెళ్ళి ఆ చర్చి మెట్లన్నిటిని మోకాళ్ళ మీద ఎక్కడం ప్రారంభించాడట. ఒక్కొక్క మెట్టును మోకాళ్ళ మీద ఎక్కిన ప్రతి మెట్టు మీద ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఇంకొక మెట్టు ఎక్కి అక్కడ ప్రార్థన చేసేవాడట. ఇంకొక మెట్టు ఎక్కి ఇంకో ప్రార్థన చేసేవాడట. రోమ్ నగరంలో ఎన్ని గుళ్ళు అయితే, ఎన్ని చర్చిలు ఉంటే అన్ని చర్చిలకు వెళ్ళిపోయాడట. అది అపోస్తుల చర్చి అంటే అపోస్తుల చర్చికి వెళ్ళాడట. యేసు ప్రభు తల వెంట్రుకి ఒక గుడి కట్టారంటే ఆ చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాట. పలాంచాట మరియమ్మ తల్లి గారి యొక్క వస్త్రపు చెంగు ఉందంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వచ్చేవాట. హతసాక్షుల యొక్క శరీరాన్ని కాల్చిన బూడిది ఇక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాట. పరిశుద్ధ జలం ఎక్కడ ఉందంటే ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాట. హోలీ సాక్రమెంట్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాట. అన్ని రోమ్ నగరంలో అన్ని గుళ్ళు మోకాళ్ళ మీద ఎక్కాయంట. అన్ని ఎక్కిన తర్వాత కూడా ఆయనకి నమ్మకం రావట్లేదట, నేను నీతిమంతుణ్ణి కాను. ఐఎమ్ నాట్ జస్ట్ బిఫోర్ గాడ్. అతని హృదయాన్ని బహుగా వేధించిందట. నేను ఎలా నీతిమంతుణ్ణి అవ్వాలి? హౌ కుడ్ ఐ బికమ్ రైట్ బిఫోర్ గాడ్? ఎందుకని ఆయన నీతిమంతుడైన దేవుడు. హబక్కూకు 1:13 చెప్తున్నాడు, ఆయన పాపమును చూడలేనంత నిష్కళంకమైన దృష్టి కలిగిన వాడు. చెప్పండి, ఎలాంటి దేవుడైనా? లేవియాకాండం 11:44 అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును, చెప్పండి, ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. యెషయా గ్రంథం 6 దేవుని దూతలు అంటున్నారు, సైన్యములకు అధిపతి అని యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు. ఎక్కడ చూసినా దేవునిది ఎప్పుడు పరిశుద్ధతే. మరి మనమేమో పాపులం. యెషయా 59 అన్నాడు, రక్షించనేరకున్నట్లు నా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవి మందం కాలేదు, కానీ మీకును నాకును మధ్యలో మీ పాపములు అడ్డుగా ఉన్నాయి అన్నాడు ఆయన. అంటే పాపికి దేవునికి ఉన్న సమస్య ఏంటంటే పాపమే. పాపాన్ని సెటిల్ చేయనంత వరకు పాపికి దేవునికి సమాధానం రాదు. ఈ రాత్రి కాలం మందు మీకు సువార్త ఏంటంటే, నీ పాపాన్ని నీవు దేవుని దగ్గర సమాధాన పరచుకోకపోతే నీ జీవితంలో నెమ్మది ఉండదు. యు విల్ నెవర్ ఫీల్ పీస్ ఆఫ్ మైండ్. దుష్టులకు నెమ్మది ఉండదని బైబిల్ చెప్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదు. వారి హృదయం ఎప్పుడు కూడా సముద్రం ఎలాగైతే తరంగముల చేత ఘోషించి అల్లకొల్లోలంగా ఉంటుందో, పాపము చేసే మనిషికి ఎప్పుడు నెమ్మది ఉండదు. నీకెందుకు శాంతి లేదంటే, ఒకవేళ దేవునితో సమాధానం లేకపోతే. మార్టిన్ లూథర్ గారు కూడా ఎన్నో ఉపవాసాలు చేశాడు, వ్రతాలు చేశాడు, శరీరాన్ని కొట్టుకున్నాడు, గుళ్ళెక్కాడు, గోపురాలు తిరిగాడు, కానీ ఆయనకు సమాధానం రాలేదు. చివరికి రోమాపత్రికను చదవడం ప్రారంభించాడు. నాకు ఎలా నీతి వస్తుంది, నేను ఎలాగూ దేవుని సన్నిధిలో పరిశుద్ధుని అవుతాను అని రోమాపత్రికను శ్రద్ధగా చదవడం ఆరంభిస్తుంటే ఆయనకి లేఖన భాగం జ్ఞాపకం వచ్చిందట. అదేంటి? రోమాపత్రిక 1వ అధ్యాయం తిప్పండి. ఆయన హృదయాన్ని మార్చినటువంటి లేఖనం అది. 1:17 చెప్తాను, అందరు నాతో చెప్తారా? నీతిమంతుడు, నేను చెప్పలా, నెమ్మదిగా చెప్తున్నారు చాలా మంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇప్పుడు విశ్వాసం ద్వారానే మనకి ఎవరి నీతి వస్తుంది? చప్పట్లు కొడదా? దేవుని నీతి మన దేని ద్వారా వస్తుంది? మోకాళ్ళ మీద మెట్లెక్కితే వస్తుందా? మోకాళ్ళ మీదతో మెట్లెక్కితే వస్తుందా? రాదు. కొరడాలతో కొట్టుకుంటే వస్తుందా దేవుని నీతి? రాదు. ఉపవాసాలు చేస్తే వస్తుందా నీతి? రాదు. నుప్పుల పైన నడిస్తే వస్తుందా నీతి? రాదు. నదులలో మునిగితే వస్తుందా నీతి? రాదు. సున్నతి చేసుకుంటే వస్తుందా నీతి? రాదు. 10 ఆజ్ఞలు అనుసరిస్తే వస్తుందా నీతి? రాదు. కొండ మీద ప్రసంగం అనుసరిస్తే వస్తుందా నీతి? రాదు. నువ్వెన్ని రకాల వేషాలు మార్చినా కూడా, తల నీలాలు తీసినా కూడా రాదు. ఏంటది? నీతి. నీతి రావాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యు హావ్ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్, దెన్ యూ విల్ బికమ్ రైచియస్ మ్యాన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి
పౌలు గారు ఎప్పుడో చెప్పాడు ఆ మాట. రోమాపత్రికను చదివిన తర్వాత మార్టిన్ లూథర్ గారట, జైల్లోంచి పక్షిని వదిలితే ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో ఆయన మనసుకు అంత స్వేచ్ఛ వచ్చిందంట. దేవుని స్తోత్రం. అప్పటి వరకు దేవుని నీతి అనే మాట చదువుతున్నప్పుడల్లా హృదయం కదిలిపోతూ ఉండేదట. నేను నీతిమంతుని కాదు, ఆయనేమో నీతిమంతుడు, నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాను, నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, అదే భయపడిపోతూ ఉండేవాడు. కానీ ఇక్కడ నేనేమి చేసినా నీతిమంతుని కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు నాకు నీతి వస్తుందన్న సత్యం అర్థం చేసుకున్నాక ఆయన హృదయం మొత్తం గాలిలో తేలిపోయినట్టు అయిపోయిందంట. ప్రైజ్ ద లార్డ్. ఇదే రోమాపత్రికని 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అనే భక్తుడు చదివాడు. జాన్ వెస్లీ రోమాపత్రికని చదువుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు రక్షణ గురించి బోధించాలట ఆయన. చెప్పండి, దేని గురించి? పాస్టర్ గారు రక్షణ గురించి బోధించాలి, కానీ జాన్ వెస్లీ గారికి రక్షణ అనుభవం లేదట. విచిత్రం ఏంటంటే చాలా చోట్ల సంఘాల్లో సేవకులు బోధించడం వరకే కానీ బోధన గురించిన అనుభవం వారికి లేదు. చెప్పడం ఎందుకంటే ఉద్యోగ రీతిగా సేవకులుగా ఉంటున్నారు చాలామంది, వృత్తి రీతిగా సేవకు వస్తున్నారు, కానీ ప్రభుతో సహవాసం చేసే సేవకులుగా ఉండట్లేదు. పౌలు ఏమన్నాడు తెలుసా? తాను ఊరికే బోధకుండని చెప్పలా. పౌలు అన్నాడు ఒక మాటలో, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు చెప్పండి నన్ను పోలి. తిమోతి, నువ్వు బోధించడమే కాదు అన్ని విషయములో నిన్ను నీవు మాదిరిగా చూపించుకో అన్నాడు. పాదిరిగా ఉండడమే కాదు తిమోతి, నువ్వు ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ప్రజలు నడవడం నేర్చుకుంటారు ప్రభులో. సో జాన్ వెస్లీ గారికి అప్పటికి రక్షణ అనుభవం లేదు, కానీ రక్షణ గురించి చెప్పాలి ఆయన. ఆ రోజు అనుకున్నంట, రక్షణ గురించి లక్షణం లేకుండా ఎలా చెప్తానని రోమాపత్రికను తీసి మార్టిన్ లూథర్ గారి నోట్స్ చదవడం ప్రారంభించాయంట. చదువుతున్నప్పుడు నీతిమంతుడు ఎలా విశ్వాసం ద్వారా రక్షణలోకి వస్తాడో, విశ్వాసం ద్వారా ఎలా రక్షణ వస్తుందో ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నాక అప్పుడు మారు మనసు పొందెళ్ళి రక్షణ అనుభవం ఆ రోజు అనుభవించాట. దేవుని స్తోత్రం. అంటే రోమాపత్రికలో ఎంతో మంది భక్తులను మార్చిన చరిత్ర రోమాపత్రిక ఉంది. ఇదే రోమాపత్రికని సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు క్రీస్తు శక 386వ సంవత్సరంలో రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాడట. చదవండి అక్కడేముందో. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. రోమాపత్రిక 13:13లో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ 2 వచనాలు చదివాడట అగస్టిన్ గారు. అగస్టిన్ పాపములో బ్రతుకుతున్నాడు. ఆయన ఒక ఉంపుడు గట్టెను పెట్టుకుని కొన్ని సంవత్సరాలు పెళ్లి కాకముందే పాపంలో జీవించాడు. అగస్టిన్ ఒకరోజు ఒక పార్కులో కూర్చుని తన పాపాన్ని గురించి ఆలోచిస్తుంటే ఓ పిల్ల ప్రక్క నుంచి వెళ్తా అంటుందట, చదువు చదువు అని ఓ పాట పాడుతూ వెళ్ళిపోతుందట. ఏం చదవను అని చెప్పి అటు ఇటు చూస్తే ప్రక్కన గ్రంథపు చుట్టు ఉందట. ఆ గ్రంథపు చుట్టులో రోమాపత్రిక రాస్తుందట. ఆ గ్రంథపు చుట్టు తెరిస్తే 13 అక్షరం 13వ అధ్యాయం 13వ వచనం వచ్చింది. అల్లరితో కూడిన ఆటపాటలు, విలాసాలు, పోకిరి చేష్టలు ఇవన్నీ ఇక మానే అనే మాట, ఆ ఒక్క మాట అగస్టిన్ హృదయాన్ని నాటింది. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు తన జీవితాన్ని ఇచ్చేశాడు. గొప్ప భక్తుడయ్యాడు అగస్టిన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోమాపత్రిక ఇంతమందిని మార్చగలిగిందంటే ఎంత శక్తి ఉంటుంది దాంట్లో. అందుకని మా భక్తుడు అన్నాడు, దిస్ ఈస్ ద ప్యూర్ గాస్పుల్ అన్నాడు. ఇది స్వచ్ఛమైన సువార్త అన్నాడు రోమాపత్రిక. ఏంటి ఇందులో ఉన్న హైలైట్ మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. నీవి రాత్రికాలం మందు రక్షణ పొందాలంటే, నీవి రాత్రికాలం మందు దేవునితో సమాధానం అనుభవించాలంటే, నువ్వు దేవుని రక్షణలోనికి రావాలంటే నీకు దేవునితో సమాధానం ఉండాలి. ఎలాగంటే విశ్వాసం ద్వారానే రక్షణ పొందాలి. కారణం, మన పితరుడైనటువంటి అబ్రహాము మూల పురుషుడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఆయన నమ్మినట్టు మనం కూడా నమ్మితే మనకు కూడా దేవుని నీతి వస్తుందని రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట మనకు రాయబడుతుంది. ఒకసారి చదవండి దేవుని వాక్యంలో. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. నాతో చెప్తారు అందరూ. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడునని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని
మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడితే మనకు కూడా ఎట్లా నీతి వస్తుంది చెప్పండి? మనకు కూడా దేవుని నమ్మితే మనకు కూడా అది నీతిగా ఎంచబడుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే నీతిగా ఎంచబడటం అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము నీతిమంతుడు కాదు, కానీ ఆయన దేవుని నమ్మితే దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం అకౌంట్లో నీతిని కలిపాడట, తీసుకొచ్చి ఎంచాడు. ఇంగ్లీష్లో ఏమన్నా, ఇట్ వాజ్ అకౌంటెడ్ యాజ్ రైచియస్నెస్ అని. అకౌంట్ అంటే ఆయన అకౌంట్లో వేసాడు దేవుడు తన నీతిని. అబ్రహాము కాదు, నీ నీతి కాదు, నేను వేరొక నీతి నీ అకౌంట్లో వేస్తున్నానని చెప్పి అబ్రహాముకి దేవుడు తన నీతిని అబ్రహాం అకౌంట్లో వేసాడు. మామూలుగా అయితే అబ్రహాం అకౌంట్ నిల్ బ్యాలెన్స్, అసలు ఏమి లేదు అందులో. కానీ దేవుని నీతి అయితే ఎప్పుడైతే అబ్రహాము అకౌంట్లో పడిందో అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనం కూడా నీతిమంతులు అవ్వాలంటే మన అకౌంట్లో కూడా నీతి పడాలి. ఎవరి నీతి రావాలి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి మన అకౌంట్లోకి రావాలి. మన పాపాలని ఎవరి అకౌంట్లోకి వెళ్ళాలి చెప్పండి? మన పాపాలని ఎవరి అకౌంట్లోకి వెళ్ళాలి? ప్రభు అయిన యేసుక్రీస్తులోకి. ఇదే మార్పిడి, ప్రొపిటియేషన్. మన పాపం ఆయన అకౌంట్లోకి వెళ్తే ఆయన నీతి మన అకౌంట్లోనికి వస్తే యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని, నాలో ఏ నీతి లేదు, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను ఈ దినమందు నీతిమంతుడిగా తీర్చబడతానని నువ్వు విశ్వసిస్తే క్రీస్తు నీతి నీకు వస్తుంది. అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ లేఖన భాగాన్ని మనం గమనించగలుగుతాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనినా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, అందరూ చెబుదాం, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే మన పాపం ఆయనకి వెళ్ళింది, ఆయన నీతి ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. ఇప్పుడు మనం నీతిమంతులం. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నీతిమంతులం అంటే కంటే నీతిమంతులుగా తీర్చబడ్డా అంటే అకౌంట్ చేయబడింది మనకు నీతి. ఆ నీతి వాళ్ళ మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు నీతిమంతుడు ఎలా బ్రతకాలి చెప్పండి? ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి, సువార్త కొరకు పోరాడాలి. నీతిమంతుడు విశ్వాసంతో బ్రతకాలి. ఈ లోకంలో నీతిమంతుడు బ్రతకడం కొరకు డబ్బు ఉండక్కర్లేదు. బైబిల్లో ఎంతో మంది నీతిమంతులు డబ్బులతో బ్రతకలేదు. నీతిమంతులు అనేక మందికి మనం వాస్తవంగా చూస్తే చాలా తక్కువ మరి ఆదరణ ఉంది. పౌలు గారికి అయితే ఒక్క అంగీ మాత్రమే నాకున్నది అని జైల్లో ఉండి తిమోతికి రాస్తాడు. తిమోతి, నీవు వస్తా నాకు ఆ అంగీని తీసుకురమ్మని తన చివరి దశలో తిమోతికి ఉత్తరం రాశాడు. చాలా మంది ఈ లోకంలో దరిద్రులు ఉన్నారు, కానీ విశ్వాసం అందు చాలా ధనవంతులుగా బ్రతికారు. ఈ రాత్రి వేళ నీకు పర్సులో డబ్బు లేకపోవచ్చు, ఇంట్లో అన్నం లేకపోవచ్చు, కానీ నీకు విశ్వాసం ఉంటే చాలు. నీతిమంతుడు దేంతో బ్రతకగలడు చెప్పండి? దేంతో బ్రతకగలడు? నీవు విశ్వాసంతో గనుకుంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసాన్ని లోకం జయించగలిగిన శక్తి ఉంది. కానీ కొంతమంది విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, విశ్వాసంలో అస్థిరులైపోతున్నారు, విశ్వాసంలోంచి తొలగిపోయి ఓడ బ్రద్దలైపోయిన వారి వలె పోతున్నారు. విశ్వాసం నుండి తొలగిపోతే మనం దేవుని రాజ్యంలోని చేరలేము. అందుచేత రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసంతో బ్రతుకుతాడు గనుక అంతకంతకు కలుగునట్లు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్దాం. సో ఈ రాత్రికాలం మందు మనం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచేవాళ్ళం. బ్రతకటానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటి? డబ్బా కాదు. మనకు కావాల్సింది ఆరోగ్యమా? కాదు. మనకు కావాల్సింది బంధువులా? కాదు. మనకు కావాల్సింది యేసునందు ఏముండాలి? మొదట విశ్వాసం అంటే నీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు ఇచ్చే చెయ్యిని కృప అంటారు, ఇచ్చే చేతిని ఏమంటారు? కృప అంటారు. మనం తీసుకునే చేతిని విశ్వాసం అంటారు. చెప్పండి, ఇచ్చే చెయ్యేమో. దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడని నమ్మేవాళ్ళు స్తోత్రం చెప్పండి. దేంట్లో ఐశ్వర్యవంతుడు ఆయన? చాలా మందికి రకరకాల విషయాల్లో ఐశ్వర్యవంతులై ఉంటారు, కానీ మనం సేవించే దేవుడు మాత్రం కృపలో మాత్రం అంటే ఎందుకు పనికిరావడం మీద అన్ని కుమ్మరిస్తాడు ఆయన. హల్లెలూయా. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధిక ముఖేష్ అంబానీ కంటే ఐశ్వర్యవంతుడు కృపలో మన దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నన్ను మీరు వచ్చి, పాస్టర్ గారు ఏదైనా మీరు నాకు సహాయం చేయండి అంటే నేను ఎంతవరకు ఇవ్వగలనంటే నాకు ఎంత డబ్బు ఉంటే అంతే ఇవ్వగలను. ఇక్కడున్న ఒక 2 బాధలు తీర్చగలుగుతానేమో,
ఒక ముగ్గురు ఇది తీర్చగలుగుతాము కష్టపడితే. ఇక్కడ ఉన్న అందరి బాధలు నేను తీర్చలేను, ఎందుకంటే అంత సొమ్ము నా దగ్గర లేదు. సురేష్ పాస్టర్ గారు కూడా అందరి బాధలు తీర్చలేడు, ఏ పాస్టర్ గారు కూడా బాధలు తీర్చలేరు. మన అందరి బాధలు తీర్చాలంటే అందరికంటే ఐశ్వర్యవంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. కృపలో ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ఇచ్చే చెయ్యిని కృప అంటారు, మనం తీసుకునే చెయ్యి ఏమంటారు? చాలా మంది ఇప్పుడు ఇది లేదు, ఏదది తీసుకునే చేయలేదు ఇప్పుడు, అందుకని ఏం పొందలేకపోతున్నారు దేవుని దగ్గర నుండి. ఆయన ఇవ్వడానికి ఏమాత్రం ఆయన కురచి చేతి కాదు, ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరలోకమే నీ ధననిధి. ప్రభు చిత్తమైతే రేపు ధ్యానం చేద్దాం. విశ్వాసికి ఎంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో, మీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మీకు తెలియదు. బైబిల్లోంచి ప్రభు చిత్తమైతే రేపు మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తాను. మీరే ఆశ్చర్యపోతారు, అమ్మా నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అని. దేవుని స్తోత్రం. మీకు చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ విచిత్రం ఏంటంటే మీకున్న సంగతి మీకు తెలియదు. మీరు చాలా ఐశ్వర్యవంతులు. ఎందుకని? తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు కలిగి ఉన్నప్పుడు సమస్తం మీవే కదా మీ కదా. కొరింథీయులకు రాసినటువంటి 1-2 పత్రికను ఒక్కసారి ఒక లేఖన భాగం చూపించి రాత్రి నేను ముగిస్తాను. కొద్ది మాటలను మీరు ఓపికతో వినాలని కోరుతున్నాను. నాతో ఈ మాటలు అందరూ చెప్పండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం గట్టిగా చెప్పండి. పౌలునైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవైనను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఇప్పుడు మీయేనా కాదా అన్ని? చెప్పరేటండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని మీ అయి ఉండి మరి నాకేం లేదు అయ్యగారు, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, మాకేం లేదు అయ్యగారు అంటారేంటి? అన్నీ ఉన్నాయి, కానీ అల్లుండొట్లు ఏముందంట, సేను ఉందంట. అది జరిగింది. ఇచ్చే చెయ్యి ఆయన ఉంది ఎప్పుడు సిద్ధంగానే, కృప ఎప్పుడూ ఉంది, కానీ మనం తీసుకోవట్లే. ఏబేలు విశ్వాసం చేత శ్రేష్టమైన బలి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హానోకు విశ్వాసమును బట్టి దేవునితో, అదేమో దేవునికి అర్పించే విశ్వాసం, ఇదేమో నడిచే విశ్వాసం. ఇది హల్లెలూయా. నోవహు అంతకుముందు వినని వర్షం గురించి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు విధేయత గలవాడే ఓడను, విశ్వాసాన్ని బట్టి ఓడను సిద్ధం చేశాడు. విశ్వాసంతో ముందు రాబోయే దాన్ని నమ్మిన విశ్వాసం అది. హల్లెలూయా. విశ్వాసమును బట్టి దేవుడు నీ స్వదేశమును విడిచిపెట్టమన్నప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసమును బట్టి తన స్వదేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. దేన్ని బట్టి వచ్చాడు అతను తెలుసా? ఇరాక్ నుండి ఇజ్రాయెల్ దేశానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 25 సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానాలని నెరవేరటానికి. అయినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసంతో బయలుదేరాడు. అది గుడ్డిగా నమ్మి దేవుని బయలుదేరిన విశ్వాసం అది. శారాయి కూడా 90 సంవత్సరాల వయసు వచ్చిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మి అవిశ్వాసం చేత బలహీనరాలు కాక విశ్వాసం వల్ల బలం పొందుకుందట. అవి గర్భాన్ని ధరించిందట. ప్రైజ్ ది లార్డ్. మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనం కంటే దేవుని కొరకు శ్రమ అనుభవించడే గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగాలన్నిటినీ తృణీకరించాడు. దేన్ని బట్టి? ఎవరైనా కానీ చేతి నిండా డబ్బు వదులుకుంటారండి. రాజ సంపదను, రాజసింహాసనానికి వారసత్వాన్ని, కళ్ళ ముందు దగదగ మెరుస్తున్న బంగారం, ఐగుప్తీయుల ధనము ఎంత ప్రసిద్ధి చెందిందండి. అంత ధనాన్ని కూడా రాబోవు మహిమ కొరకు వదిలిపెట్టేసుకున్నాడట. హల్లెలూయా. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసమును బట్టి వారి సింహముల నోళ్లు మూసిరి, విశ్వాసమును బట్టి అగ్నిగుండమును చల్లార్చిరి, విశ్వాసమును బట్టి యుద్ధములో పరాక్రమ శాలురైరి, విశ్వాసమును బట్టి మృతులను బ్రతికించుకొనిరి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే అందరూ విశ్వాసంతోనే జీవించారు. హల్లెలూయా. వాళ్ళకెవరు మనలాగా ఏదో సంపాదిస్తేనే బ్రతికేమన్నట్టు బ్రతకలా, కేవలం దేవుని మీద ఆధారపడి జీవించారు. ఈ రాత్రి కాలం మందు ఓ సత్యం చెప్దాం అనుకుంటున్నాను నా ప్రియులారా. విశ్వాసులైన మీకు దేవుడు మంచి వరం ఇచ్చాడు. ఆ వరం విశ్వాసమే. సురోఫినికే కానాను స్త్రీని చూసేసి ప్రభువా, ఇశ్రాయేలీల్లో కూడా నాకు ఇంత విశ్వాసము కనపడలేదమ్మా. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఈ అమ్మాయిని మాట్లాడేమాకండి అన్నారు ప్రజలు. కానీ ఆమె విడిచిపెట్టలే. ఆమె విశ్వాసం గొప్పది.
అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తెకి దెయ్యం వదిలిపోతుంది, నువ్వు వెళ్ళు. వెనక్కి తిరిగి వెళ్ళింది. చూడగానే ఆమె కుమార్తె స్వస్థ చిత్తురాలైంది. ఆమె విశ్వాసం గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రికాలం మందు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీలో నాలో కావాల్సింది విశ్వాసం. ప్రభుని అడగాలి, నాయనా నాకు ఈ రాత్రికాలం మందు జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని నాకు దయచేయండి. మార్టిన్ లూథర్ గారు, ఎంతమంది భక్తులు విశ్వాసంతో బ్రతికారు. సువార్త ప్రకటించే మనస్సు నాకు ఇవ్వండి. నా వలనైనంత మట్టుకు నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతా, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంతోనే బ్రతుకుతా ప్రభు అని దేవుని వేడుకుందాం. ఒక్క నిమిషం మీరు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళలోంచి ప్రభు దగ్గర